సార్ ప్రీవియస్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి రూలింగ్ అండ్ వాట్ అబౌట్ దిస్ గవర్నమెంట్ సార్ కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు సార్? అంతా మనకు తెలిసినట్టే కనిపిస్తుంది. అందరినీ కొట్టిరి, అవినీతి చేసిరి, దౌర్జన్యాలు చేసిరి, తప్పుడు కేసులు పెట్టిరి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరిని కొట్టకుండానే పిల్లోడు ఏడుస్తూ ఉంటే అదో కొడతామంటాం కదా, అట్లా కొట్టక ముందుగానే చెయ్యతకు ముందుగానే చంపేసిరి, కొట్టేసిరి. అప్పుడు నెలకే గవర్నర్ పరిపాలన కావాలంటాడు, రాష్ట్రపతి పాలన కావాలంటాడు. ఏమన్నా మెంటల్ వచ్చేస్తుందా ఏమైనా అర్థం కాని పరిస్థితి ఉంది వాళ్ళది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉండే కార్యక్రమాలు అయితే మీకు అన్నీ తెలుస్తున్నాయి. ఇప్పుడు పెళ్ళి అవుతానే బిడ్డలు పుట్టరు కదా, 9 నెలలు అవుతుంది కదా. అదే మరి ఇది కూడా కొన్ని రోజులు పడుతుంది. నిలబడుకోవాలంటే ఫౌండేషన్, ఇల్లు నిలబడాలంటే ఫౌండేషన్ వేయాలి. ఫస్ట్ ఫౌండేషన్ వేసి మళ్ళీ టాప్ వేసి మళ్ళీ అంతా రెడీ చేసుకోవాలి. టైం తీసుకుంటుంది. అందులో పనులు అది చేయలేదు ఇది చేయలేదు గగ్గోలు పెడుతున్నారంటే ఎగరలేని భోగం ఉంది మధ్యల మీద పండిట్లు. వాళ్ళు ఏం చేసుకొని చేత కాక ఎక్కడ కార్యక్రమం అక్కడ నిలిచిపోయాయి. ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయి, రోడ్లన్నీ నిలిచిపోయాయి. ఎక్కడ పడినా గుంతలు పడిన రోడ్లు, ఎక్కడ చూసినా కాలువలు తెగిపోయినట్లే ఉన్నాయి. వరదలు వచ్చినట్లే ఉన్నాయి. ఆ పోలవరంలో ఏమో మీకు తెలుస్తానే ఉంది, అంత మొత్తం దిగబడిపోయింది. ఎన్ని చేయాలంటే టైం పడుతుంది, డబ్బులు కావాలా, ఉన్న ఖజానా ఖాళీ చేసేసరి ఇంకేం కావాలి చెప్పండి. అదే దానికి ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి. సార్ అదే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఈ 2 months 3 months రూలింగ్ చూసి రౌడీ పాలన అని అంటున్నారు కదా, కామెంట్ అన్నారు కదా, ఢిల్లీ వెళ్ళాను అంటున్నాడు కదా. రౌడీ పాలన చేసింది వాళ్ళు. అదే పాలన చేసి వాళ్ళు ఏమైనా అంటారేమో, వాళ్ళని కాపాడుకుంటుందానికి, ఆ రౌడీలు కాపాడుకుంటుందని మాట్లాడుతుండే భాష ఇది. అందుకంటే ఏం లేదు, వక్రీకరించడం అంతే. ప్రతిపక్ష హోదా కావాలి నాకు అండ్ అసెంబ్లీకి కూడా రావాలి కదా, ప్రజలతో మాట్లాడాలి కదా, ఈ టైప్ ఆఫ్ లేవంటారా జగన్కి? సార్ మీకు తెలియదు ఏం లేదు. అప్పుడు మనకు 22 సీట్లు వచ్చాయి కదా, అవి తీసేస్తే 4 సీట్లు 5 సీట్లు తీసేస్తే ప్రతిపక్ష హోదా పోతుంది చంద్రబాబు నాయుడుకి అని మాట్లాడిన ఆయన. ఆ మాట మాట్లాడడానికి ఇప్పుడు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుంది అనుకుంటారు? అంతే కదా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు సార్? వాట్ అబౌట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్? ఆయన ఏముందండి, బ్రహ్మాండంగా చేస్తున్నారు. నటనలో ఎంత గొప్పవాడో ఇప్పుడు రాజకీయాల్లో కూడా అంత గొప్పగా చేస్తున్నాడు. ఆయన అవసరం మాకు ఎంతైనా ఉంటుంది, మా పార్టీకి కూడా ఉపయోగపడుతుంది. ఆయన తెలివితేటలు, ఆయన గురించి మనం తక్కువ చేసి మాట్లాడాల్సిన పర్లేదు. ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఇచ్చిన అన్ని మంత్రివర్గంలో ఆయనకి ఇచ్చిన శాఖలన్నీ కూడా చాలా బాగా చేస్తున్నాడని చెప్పింది, బాగా మంచి పేరు వచ్చింది. సార్ రేపు August 15 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ అవుతున్నాయని నోటీస్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉండబోతున్నారు? బ్రహ్మాండంగా ఉంటుందండి. అంతా ఈరోజు కూడా ప్రెస్లో అంతా వచ్చింది కదా, దాని మీద ఎంత రేట్లు ఏమి అనేది ప్రతి ఒక్కరికి కూడా, దాని ఏం బీదోడనే కాదు, మిడిల్ క్లాస్ ఉండే కాదు, ఎవరైనా కూడా భోంచేస్తారు రీతిలో ఉంటుంది, తినే రీతిలో ఉంటుంది. కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పని మేము అనుకుంటున్నాము. డెఫినెట్గా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.